కళ్ళ ముందే చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపడుంటే ధైర్యంగా ఎలా ఉండమంటావరా? బాబాయ్, ఏంటి బాబు? మొన్న మన ఊర్లో జరిగిన గొడవల్లో మీ అబ్బాయి చనిపోయాడు కదా, అది వ్యక్తిగతంగా కాదు రాజకీయంగానే జరిగింది. మీ అబ్బాయి మన వైసీపీ పార్టీ అని, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఇదే కాదు, ఇంతకు మించి వస్తాయి. మీరు ఓకే అంటే మీ వీడియోలు ఫోటోలు మా అధ్యక్షుడికి పంపిస్తా. తీసుకోండి బాబాయ్. మీరు మారరా? మీ 5 ఏళ్ల అధికారంలో హత్యలు అన్యాయాలు చూసే కదరా మళ్ళీ మీకు అధికారం ఇవ్వనిది. ఓ పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కళ్ళకు కనబడుతుంది, రాజధాని పనులు మొదలయ్యాయి, డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి, పెరిగిన పెన్షన్లు అందుతున్నాయి. ఇన్ని మంచి పనులు జరుగుతుంటే మీ కళ్ళకు కనబడతలేదురా? మీ పార్టీ అధ్యక్షుడు మాత్రం శవాలు శవరాజకీయాలంటూ తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు మీరెన్నో శవాలతో శవరాజకీయాలు చేశారు, అందులో నా కొడుకు మాత్రం ఉండడు. ఈ రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి అది. మళ్ళీ శవాలు అవి ఇవి అంటూ వస్తే మీకుంటుందిరా.